ఇంత పర్ఫెక్ట్‌గా ఐస్ క్రీమ్ వస్తదని నేను గూడా అనుకోలేదు. కేమార్ట్ మినీ ఐస్ క్రీమ్ మేకర్‌లో ఐస్ క్రీమ్ ట్రై చేసినా అనమాట. ప్రాసెస్ చెప్తాం, మీరు కూడా ఫాలో అయిపోండి. ఏం లేదు, అక్కడ గ్రామ్స్ కనపడ్డా కూడా ఇగ్నోర్ చేయండి. 160 ఎంఎల్ ఆఫ్ మిల్క్‌లో 100 ఎంఎల్ ఆఫ్ థిక్ అండ్ క్రీమ్ అండ్ షుగర్ యాజ్ పర్ టేస్ట్. వాళ్ళు 50 గ్రామ్స్ చెప్పారు, బట్ నేనైతే 40 గ్రామ్స్ అరౌండ్ ఏసుకున్నా. తర్వాత రైపెన్ బనానా తీసుకొని దాన్ని మెత్తగా ప్యూరీలాగా చేసేసి అందులో ఏసుకోవాలి. మంచిగా విస్క్ చేయాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా కూల్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రీజర్‌లో పెట్టిన మన ఈ ఐస్ క్రీమ్ మేకర్ బౌల్‌లో ఇవన్నీ యాడ్ చేసి ఆన్ చేసుకోవాలన్నమాట. సో డీప్ ఫ్రీజర్‌లో 12 అవర్స్ పెడితే నాకు అవ్వలేదు ఫస్ట్ టైం సక్సెస్‌గా. సో నేను దాన్ని ఇంకా ఛాన్సే పెట్టాను. ఒక 18 అవర్స్ అయ్యి ఉంటుంది, అప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో ఆన్ చేసేసి దాంట్లో మిశ్రమాన్ని పోయాలన్నమాట. చూడండి, రౌండ్ అండ్ రౌండ్ తిరిగేసి ఐస్ క్రీమ్ మేక్ అయిపోయింది. అది ఒక 20 మినిట్సే పట్టింది నాకు, బట్ 30 మినిట్స్ అలా ఉంచొచ్చు. సో చూసారా ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది. అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను వేసిన మెజర్మెంట్స్ అట్లనే వేసుకోండి. అండ్ చూసారా కింది కూడా పడతలేదు అంటుంటే, సో మందులో చాలానే చేసా. అండ్ నేను చూపించిన మొత్తం మెజర్మెంట్స్లో హాఫ్ అమౌంట్ మాత్రమే అందులో వేసుకున్నాం. సో నేను డబుల్ అమౌంట్కి చేసిన అనమాట.